మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆయనపై ఉన్న పెండింగ్ కేసులపై పోలీసులు దృష్టి సారించారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేసులను బయటకు తీస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వంశీ గన్నవరం రాకుండా అజ్ఞాతంలో ఉండటంతో దర్యాప్తునకు ఆటంకం కలిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో నిందితుడిగా ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ సమయంలోనే ఇలాంటి పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేసే రంగబాబు రంగంలో వంశీకి అనుచరుడిగా ఉండేవారు. యార్లగడ్డ వెంకట్రావుతో పాటు రంగబాబు కూడా టీడీపీలో చేరారు. దీంతో కక్ష పెంచుకున్న వంశీ తన అనుచరులతో ఆయనపై దాడి చేయించి తీవ్రంగా కొట్టించారు. వైసీపీ హయాంలో ఈ ఘటనపై గన్నవరం పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునర్విచారణ జరిపి హత్యాయత్నం కింద 307 సెక్షన్ను చేర్చారు. దీని వెనుక వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని, ఆయన నిందితుడిగా చేర్చనున్నట్లు సమాచారం. ఇందులోనూ వంశీని కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్లో నమోదైన కేసులో వంశీ A2గా ఉన్నారు. ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడైన శ్రీనివాసరావు తన స్థలంలో నడుపుకుంటున్న ఎరువుల దుకాణాన్ని గతంలో పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించారన్నది ఆయనపై అభియోగం ఉంది. ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్లు సమాచారం. గత ఏడాది ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై తెల్లప్రోరులో వంశీ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వంశీకి 41A నోటీస్ కూడా ఇచ్చినా ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులోనూ పీటీ వారెంట్ వేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈ నెల 20 వరకు హైకోర్టులో ఉపశమనం ఉంది. ఆ తర్వాత కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేస్తే ఇందులోనూ విచారణ కోసం సిఐడి పోలీసులు కస్టడీలోనికి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, మీరు చెప్పినట్టుగా ఇప్పటికే వంశీ చుట్టూ ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇప్పటికే గత సుమారుగా 7 కేసుల్లో ఇప్పుడు వంశీని నిందితుడిగా ఇస్తున్నారు. A1, A6, A7 గా ఇప్పటికే ఇప్పుడు కొన్ని ఛార్జ్ షీట్లు అయితే నమోదైన పరిస్థితి, ఎఫ్ఐఆర్లు అయితే నమోదైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గత 2 రోజుల నుంచి చూసుకుంటే హైదరాబాద్ లో ఇంటి మీద సెర్చింగ్, అదేవిధంగా అతని ఫోన్ కాల్స్ డేటా ప్రకారంగా పెద్ద ఎత్తున ఫోన్ దొరకపోయినప్పటికీ ఫోన్ కోసం అయితే పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అతని అనుచరులు, దగ్గరగా ఉన్న అనుచరులు సుమారుగా ఒక 8 మందిని ఇప్పటికే ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. వాళ్ళలో సుమారు ఒక 2 ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. మొన్న ఒక 2, నిన్న ఒక 2, నలుగురిని ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. మరో కొంతమంది కోసం ఇప్పటికైతే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వాళ్ళని కూడా ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే వంశీ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా గత కొద్ది రోజుల నుండి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పూర్తిగా కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి మొన్న విచారణలో నాకు ఆ కేసుకి సంబంధం లేదు అని కోర్టులో అతను మాట్లాడిన విధానం, ఆ తర్వాత దాన్ని టీడీపీ వాళ్ళు అతను సత్యవర్ధన్ ని మళ్ళీ వాళ్ళ అమ్మతో కేసు నమోదు చేయడంతో పూర్తిగా వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించారు అనేది కోణంలో ఈ కేసు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో వంశీ అరెస్ట్ పై పూర్తిగా జరుగుతున్న పరిణామాలు అయితే జరుగుతున్నాయి. అయితే దీంట్లో సత్యవర్ధన్ పాత్ర ఏంటి, సత్యవర్ధన్ గతంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నాడు, ఆ టైంలో ఏం జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సత్యవర్ధన్ కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ కిడ్నాప్ విషయంలో, ముఖ్యంగా ఈ కిడ్నాప్ విషయంలో వంశీ పాత్రపై పూర్తిగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. వంశీ ఎంతవరకు దీంట్లో భాగస్వామ్యం అయ్యారు, ఎవరెవరు దీనిలో పాత్రదారులు అనేది కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి. చాలా సీరియస్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, విజయవాడ పడమట పోలీసులే కానివ్వండి చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఏ కొంచెం ఆధారాలు దొరికినా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా సుమారుగా ఇప్పటికే 7 కేసుల్లో నిందితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ పట్ల చాలా వరకు సీరియస్ గా పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు
14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఈ 14 రోజుల రిమాండ్ లో 10 రోజులు కస్టడీ ఇప్పటికే కోరారు. రేపు అది విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరో పక్కన ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై అతనికి ముందస్తు అరెస్ట్ చేయొద్దని కూడా అతను పూర్తిగా కోర్టు నుండి ఆయన తెచ్చుకునే పరిస్థితి ఉంది. అది 20వ తారీఖు వరకు ముగిస్తే 20 తర్వాత అతన్ని మళ్ళీ బెయిల్ రద్దు అయితే మటుకి కొంత సీరియస్ గానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. బెయిల్ వస్తే మటుకి వంశీ ఫ్రీ అవుతారు, లేదంటే మరికొంత ఉచ్చులో పడినట్టే అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ యాకూబ్.